హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నిహారిక. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో, ఆఫ్టర్ కేరళ వ్లాగ్స్ తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ మళ్ళీ షూట్ చేస్తున్నాను. నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్. నేను నా స్కిన్ కేర్ రొటీన్ చాలా మంది చూపించమన్నారు. నా అన్ని సీజన్స్‌లోనూ నా స్కిన్ కేర్ రొటీన్ ఒకేలాగా ఉంటది. సో, ఐయామ్ షోయింగ్ ఇన్ దిస్ వీడియో నేను ఏమి యూజ్ చేస్తాను, స్టెప్స్ ఎలా ఫాలో చేస్తున్నానని చెప్పేసి. వెరీ లెంగ్తీ కాదు. రియల్ అండ్ రా‌గా నేను ఏం యూజ్ చేస్తానో అవి మాత్రమే చూపిస్తున్నాను. ఈ లుక్ ఎలా క్రియేట్ చేశాను అనేది. అండ్ ఈ సమ్మర్‌లో నేను ఎలా చేసుకుంటున్నాననేది. సో, స్కిన్ కేర్ రొటీన్ అడిగారు కానీ నా బేసిక్‌గా స్కిన్ కేర్ అనేది ఎక్కువ ఏమి ఉండదు. 5 స్టెప్స్ మాత్రమే. అవే ఫాలో చేస్తాను. ఒకళ్ళని స్కిన్ కేర్ బాగా చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తాను. సమ్‌టైమ్స్ నేను చెయ్యను. చాలా బద్ధకించి వదిలేస్తాను. అంటే వీక్ 2, 3 టైమ్స్ స్నానం చేయడం, అట్లా చేయడం. మరి స్కిన్ కేర్ నేను అసలు ఎక్కువ ఐ మీన్ దాన్నేమంటారు, ఫాలో చేయలేదు. ఈ కమింగ్‌లో ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూ‌గా చేస్తున్నాను కాబట్టి నా స్కిన్ కొంచెం బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ పింపుల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోయాయి. అవి కూడా ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇంట్లోనే హోమ్ మేడ్ పింపుల్స్‌కి క్రీమ్ తయారు చేసుకొని రాసుకోవడం వల్ల నా పింపుల్స్ అనేది అన్ని చాలా ఆల్‌మోస్ట్ క్లియర్ అయినాయి. సో, టిప్స్ అనేది ఏమీ లేదు. ప్రెజెంట్ నేను ఏం యూజ్ చేస్తున్నానో అవి మాత్రమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా వర్కౌట్ అవుతే చూడండి. ఒక 10, 15 ఎంఎల్ యూజ్ చేయండి. కొంచెం చిన్న ప్రొడక్ట్స్ కొనుక్కొని యూజ్ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయండి. లేదంటే వద్దు. నేనేం సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో స్కిన్ ఉంటది. నా స్కిన్ టైప్ నార్మల్ టు డ్రై స్కిన్. మీ స్కిన్ వేరేది అవ్వచ్చు. ప్రొడక్ట్స్ ఒకసారి కొందరు మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే స్కిన్ బావుంటుంది. నార్మల్‌గా అల్లాటప్పగా యూజ్ చేస్తే ఏమి బాగోవు. ఒకప్పుడు అవన్నీ యూజ్ చేసి నా స్కిన్ చాలా బాగా పాడు చేసుకున్నాను. అన్ని రకాలు యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు కంటిన్యూ‌గా ఒక మంచి బ్రాండ్సే యూజ్ చేయడం వల్ల కొంచెం నా స్కిన్ అనేది బాగుంటుంది. అది. సో, కంటిన్యూ చేస్తున్నాను వ్లాగ్ అనేది. ఎలా స్టార్ట్ చేశాననేది ఈ ఈ వీడియో కంటిన్యూ ఉంటది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. వీడియో వాచ్ టిల్ ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. దిస్ ఈస్ ఓన్లీ మై స్కిన్ కేర్ రొటీన్. ఐయామ్ నాట్ సజెస్టింగ్ యూ టు డూ అది చేయండి. మీరు ఇదే ఫాలో అవ్వండి, ఇదే చేయండి అని నేను చెప్పట్లేదు. నా స్కిన్ మాత్రమే నాకెలా వర్కౌట్ అయిందో మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్. సో, వీడియో కంటిన్యూ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. సో, ఫస్ట్ స్టెప్ నేను చేసేదేంటంటే, నా ఫేస్‌ని నేను కొంచెం కూల్ చేసుకుంటా. ఎందుకంటే నాది చాలా డ్రై స్కిన్. ఎంత డ్రై స్కిన్ అంటే ప్యాచీ అయిపోతుంది నా స్కిన్. అంత డ్రై స్కిన్. సో, ఫస్ట్ స్టెప్ సమ్మర్‌లో నేను చేసేది కూల్ వాటర్. ఇది ఓవర్ నైట్ కొంచెం వాటరేసేసి పెట్టేస్తే లోపల బాక్స్‌లాగా ఉంది కదా! కనిపిస్తుందా? సో, అది కొంచెం గడ్డ కట్టేసి ఐస్ క్యూబ్స్ లాగా అవుతది. మీకు ఆల్రెడీ రీల్స్‌లో చాలా చూసుంటారు. ఇది రాకముందు నేను నార్మల్‌గా ఐస్ క్యూబ్స్‌తోని ఫేస్ మొత్తం రబ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని నార్మల్‌గా నేను ఫేస్ అనేది పాంపరింగ్ చేసుకుంటాను. ఎందుకంటే సమ్మర్‌లో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది చేయాలి. తప్పకుండా ఈ స్టెప్ చేస్తేనే మీ స్కిన్ మాయిశ్చరైజర్ రాసినా, లోషన్ రాసినా సారీ సీరమ్ రాసినా, ఏం రాసినా నార్మల్‌గా మీ స్కిన్ అనేది చాలా బావుంటది. సో, ఫస్ట్ నేను చేసే స్టెప్ నా ఫేస్‌ని నేను పాంపరింగ్ చేసుకుంటాను. సో, ఫస్ట్ నేను నా ఫేస్‌ని ఇట్లాగా చేసుకుంటాను. ఒక 2, 3 టైమ్స్ లేకపోతే మీ ఇష్టం ఎంతసేపైనా ఉంచండి. మీరు ఉండగలరంటే నాకు కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉంది కాబట్టి ఐ కాంట్ బీ సో మచ్ టైమ్ ఆన్ థట్. సో, ఇది చేస్తా. సో, ఫేస్ చాలా కూల్ ఉంటది. చాలా అంటే చాలా కూల్ ఉంటది. తర్వాత టోనర్. నేను వండర్ టోనర్ యూజ్ చేస్తున్నా. వెరీ లాంగ్ బ్యాక్. ఇదొక్కటి కొనుక్కుంటే 2, 3 మంత్స్. నేనెక్కువ వాడేస్తాను కాబట్టి 2, 3 మంత్స్. కొంచెం ఒక్క డ్రాప్‌లో వాడినోళ్ళైతే ఒక 5, 4 మంత్స్ దాకా వచ్చేస్తది ఈ టోనర్. ఎంత బావుంటదంటే రైస్ కాబట్టి మన స్కిన్‌కి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. మీరు స్కిన్ కేర్ కానీ, మేకప్ కానీ చేసే ముందు స్టెప్ బై స్టెప్‌కి మినిమమ్ ఒక 30 సెకండ్స్ అయినా గ్యాప్ ఉండాలి. ఆ 30 సెకండ్స్ కూడా గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి మీరు అప్లై చేశారనుకోండి, అది చాలా క్రంచీగా చెప్పాను కదా! ప్యాచీ వర్క్ లాగా వస్తది. సో, మీరు అలా చేయకండి. ప్రతి ఒక్క స్టెప్‌కి వెయిట్ చేయాలి. వెయిట్ చేసి రాసుకుంటే చాలా బావుంటుంది. నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ఏంటంటే
నేను యూజ్ చేసేదే మీరు యూజ్ చేయాలని గ్యారంటీ లేదు. నాది నార్మల్ టు డ్రై స్కిన్ కాబట్టి, నేను లాట్స్ ఆఫ్ స్కిన్ కేర్ లైక్ కొత్త కొత్త ఐటెమ్స్ అని కొంటూ ఉంటాను. కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తాను. ఒకప్పుడు నేను గూడా యూజ్‌లెస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసిన అమ్మాయినే చెప్పాలంటే. కానీ మీరు ఎవరో చెప్పింది సజెస్ట్ చేశారు కదా అని చెప్పి తీసుకొని యూజ్ చేసే కన్నా, మీ స్కిన్‌కి ఏమి పర్ఫెక్ట్‌గా పడతాది అని ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, అప్పుడు మంచి స్కిన్ కేర్ రొటీన్‌కనేది ఒకటి ప్యాటర్న్ లైక్ ఫాలో చేయండి. అంతేకాని నార్మల్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు కదా! అది చెప్పారు కదా! రాసేద్దాము, అది పూసేద్దాం, ఇది పూసేద్దాం అని చెప్పి మీరు ఓన్ డెసిషన్స్ తీసుకున్నారంటే, మీ స్కిన్ నాకులాగే సంకనాకి పోతది. నేను ఫస్ట్ లైక్ ఒక వీడియోస్ స్టార్ట్ చేయక ముందు నేను నార్మల్‌గా చాలామంది చేసినవే ప్రొడక్ట్స్ అన్నీ కొనేసి రాసుకోవడం వల్ల నాకిదంతా గజ్జిలాగా ఉండేది. మీరు నా పాత వీడియోస్ మీరు చూసుకుంటే నా ఫేస్ మీద చాలా పింపుల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ నాకు పీరియడ్స్ టైమ్ వచ్చినా కూడా నాకు పింపుల్స్ చాలా ఎక్కువొచ్చేస్తది. నేను బయటికెళ్ళినా బేగా ట్యాన్ అయిపోతాను. స్నానం చేయకపోయినా నా స్కిన్ చాలా డెలికేట్. నేను ఏది స్కిన్ కేర్ కరెక్ట్‌గా చేయకపోయినా నేను అప్పటికప్పుడు నల్లగా అయిపోతాను. సో, అప్పుడప్పుడు ఒకసారి ఏమనిపిస్తదంటే వీడియోస్‌లో ఒకసారి బయట ఒకలాగా అట్లా కనిపిస్తుంటది. బికాస్ ఆఫ్ మై రెక్లెస్‌నెస్. నేను అలా చేయడం వల్లనే మీకలా కనిపిస్తుంది. కానీ కంటిన్యూ‌గా బాగా స్కిన్ కేర్ చేస్తే అందరిలాగే నేను కూడా చాలా బాగా కనిపిస్తాననమాట. సో, ఇప్పుడు నేనేదో చూపిస్తున్నాను కదా అని చెప్పి మీరు కూడా యూజ్ చేసేస్తాను అని అనుకోకండి. మీరు నేను చూపించిన ప్రతి ఒక్కటి చిన్న ఒక 10 ఎంఎల్, 15 ఎంఎల్ ట్రై చేసి, ఆ తర్వాత ఇది మీకు బాగా పడితే ఎక్కువ ఎంఎల్ కొనుక్కొని ట్రై చేయండి. ఫస్ట్ నేను ప్రతి ఒక్కటి చిన్నవి కొనుక్కున్నవే. ఇది కూడా ఫస్ట్ చిన్నదే కొనుక్కున్నాను. ఇప్పుడు పెద్దది కొనేసుకొని యూజ్ చేస్తున్నా. ఇది చాలా అంటే రైస్ టోనర్ చాలా బావుంటది స్కిన్‌కి. ఎవరికైనా కావాలి అంటే నైకాలో పర్చేస్ చేయొచ్చు మీరు. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్. టోనర్ అనేది చాలా లైక్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్. కూలింగ్ చేసుకున్న తర్వాత నేను టోనర్ యూజ్ చేశాను. తర్వాత సీరమ్. సో, సీరమ్‌లో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఈ సీరమ్ యూజ్ చేయండి డార్క్ సర్కిల్స్ పోతది. ఈ సీరమ్ యూజ్ చేయండి ఆహ్, స ఏమంటారు స్పాట్స్ పోతాయి, పింపుల్స్ పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి అని చాలామంది పిచ్చోల్లాగా నాలాగా కొనేసుకొని ఉంటారు కదా! సో, సీరమ్స్‌లో కూడా ఏంటంటే, దానికి కూడా మన స్కిన్ టైప్ అనేది ఉంటది. సీరమ్స్‌లోని ఏం కలుపుతున్నారు? విటమిన్ సి, నయాసెరమైడ్, గ్లైకోలిక్ యాసిడ్, ఏహెచ్ఏ, బీహెచ్ఏ అండ్ కోజిక్ యాసిడ్ చాలా యాసిడ్స్ ఉంటాయి అందులోని. సో, మీ స్కిన్‌కి ఇప్పుడు నా స్కిన్‌కి నేను విటమిన్ సి యూజ్ చేయొచ్చు. నయాసెరమైడ్ ఎక్కువ యూజ్ చేయాలి. గైకాలిక్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నాకెక్కువ బ్లాక్ మచ్చలు ఎక్కువ లేవు. గైకాలిక్ చెప్పాను కదా! ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటది. దాన్ని బట్టి మనం సీరమ్ అనేది ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఇది చెప్పారు కదా! వేసేసుకుందాం, ఇది చెప్పారు కదా! పూసేసుకుందాం అంటే అవ్వదు. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న సీరమ్ నేనైతే చాలా సీరమ్స్ యూజ్ చేస్తాను. లైక్ చెప్పాను కదా! మార్కెట్‌లో ఏది కొత్తదొచ్చినా ఐ విల్ ట్రై అన్నీ చేస్తున్నా. ప్రె ఇంతకుముందు ఇదోటి ప్రమోట్ చేసారా, ఇది కూడా కొనేసాను. ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఇది చాలా బాగా పడింది నాకు. చాలా అంటే చాలా బాగా పడింది. డబుల్ షాట్. ఇప్పుడు లేదు అయిపోయింది. 'నయనతార'ది కొన్నాను. ఇది బావుంది. అంటే యావరేజ్, బిలో యావరేజ్. ఇది గైకాలిక్ యాసిడ్ డాట్ అండ్ కీ వాళ్ళది. ఇది ఆల్‌మోస్ట్ కొంచెమే ఉంది. ఇదొకటి వివాది మిల్క్ డ్రాప్స్‌ది. ఇది నార్మల్ విటమిన్ సి లెక్క. లైక్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ ఉందని చెప్పి ఇది కొన్నాను. ఇంకా చాలా సిరమ్స్ ఉంటాయి గైస్ నా దగ్గర చెప్పాలంటే నార్మల్‌గా అన్ని రకాలు యూజ్ చేస్తూ ఉంటాను. ప్రెజెంట్ అయితే నేను ఈ సిరమ్ అప్లై చేసుకుంటున్నాను. దీంట్లో నయాసెరమైడ్ +2% ఆల్ఫా అనేది ఉంటుంది. సో, ఎందుకంటే ఈ సిరమ్ నాకు కొంచెం కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ఈ పిగ్మెంటేషన్ ఇవి ఉన్నాయి కదా! ఇవి పోవడానికి ప్రెజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఆల్‌మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడి వరకు వచ్చేసింది. బావుంది. బాగా పడింది నాకు. అందుకే ఇది కంటిన్యూ చేస్తున్నా. ఈ బాటిల్ అయిపోయాక మళ్ళీ ఇంకొక బాటిల్ యూజ్ చేస్తాను. ఒక సీరమ్ అనేది మినిమమ్ 2, 3 బాటిల్స్ యూజ్ చేస్తే కానీ మన ఫేస్ మీద రిజల్ట్ అనేది కనిపించదు. ఒకసారే కనిపించాలని మాత్రం అస్సలనుకోద్దు. చాలా టైం పడతది. మన ఫేస్ మీద అది అబ్జర్వ్ అయ్యి, అది సెటిల్ అయిపోయి, మొత్తం మనకి స్కిన్‌కి పూర్తిగా లాక్కున్న తర్వాతే మనకి బాగా సెట్ అయిందో లేదో తెలుస్తది. అప్పటి వరకు సెట్ అవ్వదు. చాలామంది 1, 2 టైమ్‌కే చాలామంది అనేసుకుంటారు. నాకు సెట్ అవ్వలేదని. కానీ బాటిల్ మినిమమ్ 2, 3 బాటిల్స్ యూజ్ చేస్తేనే మీ ఫేస్‌లో రిజల్ట్ అనేది కనిపిస్తది. లేకపోతే లేదు. ప్రెజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నా సెకండ్ బాటిల్. ఫస్ట్ బాటిల్ ఆల్రెడీ ముందు వీడియోస్‌లో చూడండి యూజ్ చేసేసాను. సో, నాకైతే పడిందని అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ సిరమ్ కూడా రాసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలి స్కిన్‌కి. అంటే ఇలా పూసుకోకుండా ఇలా ట్యాప్ చేయాలి. ప్రెజెంట్ నాకు పింపుల్స్ ఎందుకొచ్చాయంటే ఐయామ్ ఆన్ మై పీరియడ్స్. సో, పీరియడ్స్ వచ్చే ముందు నాకు
సిగ్నల్ ఇస్తది. పీరియడ్స్ పింపుల్స్ వచ్చి తర్వాత మళ్ళీ 2, 3 డేస్ తర్వాత పూర్తిగా క్లియర్ అయిపోతాయన్నమాట. సో అది నా స్కిన్ అయితే చాలా డేంజరస్ గైస్. ఇలాంటి స్కిన్ మాత్రం ఎవరికీ రాకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ప్రెజెంట్ ఇది నేను కొరియన్‌ది వాళ్ళది యూజ్ చేస్తున్నాను రైస్‌ది. అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కువ కొరియన్ స్కిన్ కేర్ ఇచ్చి లవ్ అయిపోయాను. నాకు చాలా బాగా పడింది. చాలా బాగా స్కిన్ కేర్‌లో నాకు కొరియన్‌ది బాగా పడాయన్నమాట. చాలా కొన్నాను. ఆలియా భట్ సజెస్ట్ చేసినవి చాలా చాలా కొన్నాను. అన్నీ యూజ్ చేశాను. అన్నీ కొంచెం కొంచెమే యూజ్ చేశాను. కాకపోతే టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ అని చెప్పేసి 1 మంత్ అది యూజ్ చేశానంటే 1 మంత్ అది స్టాప్ చేసి మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాను అట్లాగా. అలా చేస్తాను నేను. ప్రెజెంట్ అయితే ఇది కొన్నాను. ఇది ముందు ఇది నేను 2019లోనే కొన్నాను చెప్పాలంటే. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఆహ్, ఇది మళ్ళీ కొనుక్కున్నాను రైస్‌ది. ఎందుకో నాకు కొరియన్‌లో రైస్‌ది బాగా పడింది అని చెప్పేసి నేను అనుకున్నా. అందుకే మొన్న కేరళ ట్రిప్‌కెళ్ళినప్పుడు ఆల్‌మోస్ట్ అన్ని కొరియన్ స్కిన్ కేరే కొనుక్కున్నాను నేను. ఎందుకంటే కేరళ ఎళ్ళగానే నాకు తెలుసు ఆటోమేటిక్‌గా నేను నల్లగా కర్రి బొగ్గులాగా అయిపోతానని చెప్పి, అందుకే స్కిన్ కేర్ మస్ట్‌గా కాస్ట్‌లీవే కొనుక్కొని తీసుకెళ్ళాను. అయినా కూడా ఫుల్ టాన్ అయిపోయాను. ఫుల్ కర్రీగా మచ్చలు, దోమలు అన్నీ కుట్టేసి చెండాలం అయిపోయి వచ్చాను. కేరళ తర్వాత నా ఫస్ట్ స్కిన్ కేర్ షూట్ చేసింది ఇదే యాక్చువల్లీ. అంతకు ముందే చేస్తే చాలా బావుంటుండే చెప్పాలంటే. ఎందుకంటే ఇంకా బాగా లైక్ స్కిన్ అప్పుడు ఇంకా బాగుంది చెప్పాలంటే. ఇప్పుడంటే కొంచెం మళ్ళీ కొంచెం పాడైంది. అయినా పర్లేదు చూపిద్దాం అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చూసారా నా స్కిన్‌లో ఫుల్‌గా అబ్జర్వ్ అయిపోయింది మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. థర్డ్ స్టెప్ సిరమ్ తర్వాత మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలి. అండ్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ మై స్కిన్ నేను ఏ మేకప్ వేసుకోను. నేను ఎలాంటి లైక్ ఫౌండేషన్, బీబీ క్రీమ్ అలాంటిది ఏమీ రాసుకోను. డైరెక్ట్‌గా సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. సన్ స్క్రీన్‌లో లాట్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ నేను యూజ్ చేస్తాను. చైనా వాళ్ళది యూజ్ చేశాను. నేను అక్టోబర్‌లో మీరు నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటే ఆ రీల్స్‌లో వేరే సన్ స్క్రీన్ ఉంటది. ప్రెజెంట్ అయితే ఇది. రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ ఇది కొన్నాను. ప్రెజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బావుంది. ఇంతకు ముందంటే కొరియన్‌ది వాళ్ళదే 'బ్యూటీ ఆఫ్ జాన్సన్' ఉంది కదా! అది, అది యూజ్ చేశాను. అది చాలా బావుంది. అదే ఎక్కువ పడింది చెప్పాలంటే నాకు. కానీ ఎందుకో వీడియోస్‌లో ఎక్కువ ఇది చూపిస్తున్నారని చెప్పి ఇది కొన్నాను. ఇది గూడా నాకు చాలా బాగా పడింది. ఇది నాకు బాగా నచ్చింది చెప్పాలంటే. అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా స్కిన్‌కి బావుంటుంది. ఇది కొంచెం లైక్ 600, 700 అలా ఉంటది. అంతే అనుకుంటా. 600 బిలో ఉంటది. చాలా బాగుంది ఇది గూడా. నాకు చాలా నచ్చింది. సన్ స్క్రీన్ ఈస్ మస్ట్ ఇంపార్టెంట్ గైస్. మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. మంచి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గ్లో వస్తది. మీరు ఎలాంటి బీబీ క్రీమ్ కానీ, సీసీ క్రీమ్ కానీ ఎలాంటిది అప్లై చేయక్కర్లేదు. ఒక్క సన్ స్క్రీన్‌తోనే మీరు చాలా బాగా మీరు చాలా అందంగా కనిపిస్తారు. నేను లాట్స్ ఆఫ్ సన్ స్క్రీన్ పూసుకుంటాను నా ఫేస్ మీద. అందుకే నేను నా ఫేస్ అనేది మేకప్ లేకపోయినా కూడా వీడియోస్‌లో కొంచెం ఈ బొక్కల దగ్గర అట్లా షైనింగ్ అనేది వస్తది. ఓన్లీ బికాస్ ఆఫ్ సన్ స్క్రీన్. ఎలాంటి సీసీ క్రీమ్ అంటే ఎలాంటి టింటెడ్ అవేం రాయను. టింటెడ్ సన్ స్క్రీన్ ఒకటి రాస్తాను. వెన్ ఐయామ్ గోయింగ్ ఫర్ ఫంక్షన్స్ ఆర్ ఆహ్, లైక్ ఏదైనా ఫంక్షన్ ఏమైనా ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ సన్ స్క్రీన్ రాసుకొని కూడా టింటెడ్ సన్ స్క్రీన్ కొంచెం పూసేస్తాను. బీబీ క్రీమ్‌లా ఉంటది కదా! అందులో కొంచెం ప్రైమర్ వేసి అదేసుకొని అప్లై చేస్తాను. అది నెక్స్ట్ నేను వ్లాగ్‌లో చూపిస్తాను. ఇది ప్రెజెంట్ నా సమ్మర్ స్కిన్ కేర్ కాబట్టి జస్ట్ నార్మల్‌గా ఇదొకటే చూపిస్తున్నాను. సో, మీరెవరైనా యూజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇది అందరికి పడతది. ఇది మాక్సిమం అందరికి పడతది. ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అందరికి పడతదని నేను అనుకుంటున్నా. కొంచెం ట్రై చేసి చూడండి. చిన్నవే ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రతి ఒక్కటి. లేదు అంటే మీ డాక్టర్ మీరేం చెప్పారో అది మీరు యూజ్ చేసుకోండి. సన్ స్క్రీన్ తర్వాత నేను లిప్ బామ్ యూజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ వీడియో స్టార్టింగే రాసుకోవాలి. నేను మర్చిపోయాను. ఆహ్ మర్చిపోయాను నేను. అందుకని రాసుకోలేదు. కానీ లిప్ బామ్ ఎప్పుడైనా వీడియో స్టార్టింగే రాసుకొని ఎందుకంటే ఆ తర్వాత మీరు లిప్‌స్టిక్ కానీ, లిప్ కేర్ కానీ మీరేదైనా ఏం చేస్తారో అది చూసుకొని రాసుకోనమాట. అది చాలా బెస్ట్ అందుకని. నేనైతే ఈ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. విష్ కేర్ ఒకటి, ఇదొకటి యూజ్ చేస్తాను. విష్ కేర్ ప్రెజెంట్ అయిపోయింది. ఇదే ఉంది. సో, ఐయామ్ షోయింగ్ థిస్. స్కిన్ కేర్ రొటీన్ ఓన్లీ 4 స్టెప్స్. బయటికెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా నేను ఈ ఒక్క 4 స్టెప్స్ చేసుకొని ఉంటాను. అంతకుమించి ఏమి చెయ్యను. ఇంకొకటి బాడీకి. బాడీకి బాడీ బటర్ రాసుకుంటాను. లైక్ బాడీ షాప్ నుంచి కానీ, ప్లమ్ నుంచి కానీ, ఆహ్, విక్టోరియా సీక్రెట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర. బాడీకి స్కిన్‌కి కొంచెం మంచివే యూజ్ చేస్తున్నాను. ఒకేసారి కాస్ట్‌లీవి కొనేసుకొని వాడేస్తే పనయిపోతదని చెప్పేసి నేను ముందే రీసెర్చ్ చేసేసి మంచిది కొనేసుకుంటాను.
బాడీకి బాడీ లోషన్ కానీ, బాడీ బటర్ కానీ లాంగ్ లాస్టింగ్‌గా మీరు ఏది ఉండాలి అనుకుంటే అది రాసుకోవచ్చు. ఏదైనా బావుంటుంది. నేను మాక్సిమం బాడీ బటర్ రాస్తాను. ఎందుకంటే స్కిన్ నాది ఇంట్లో ఉన్నా కూడా టాన్ అయిపోతది. చాలా డస్టీగానే ఉంటది. ఎందుకంటే ఇక్కడ కొంచెం డస్ట్ ఏరియా కదా మేముంటుంది. సో, కొంచెం ఎక్కువ హైడ్రేటింగ్ ఉన్నదే రాస్తాను. అండ్ అలాగా రాసుకుంటూనే ఉంటాను నేను. ఆయిల్ కూడా అప్లై చేశాను రాత్రి పడుకున్నప్పుడు. స్కిన్ పాడవకుండా ఉండదు. చాలా బావుంటుందిది. స్మెల్ బావుంటుంది చాలా చెప్పాలంటే. లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, నచ్చా నచ్చేటి చికెన్ బాగా తిని తిని నా నోరు తిరగడం మానేసింది గైస్. అలా అని చెప్పి చికెన్ మానేయగలనా? మానేయలేను. ఐ కాంట్. నా ఫేస్‌కి బింది ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను బింది లేకుండా నేను బయటికి రాను. నాకు చాలా ఇష్టం బొట్టు పెట్టుకోవడం. పైన కూడా మై ఫేవరెట్ పార్ట్ బింది పెట్టుకోవడం. ఐ లవ్ కీపింగ్ బింది. నాకు చాలా 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 ఇష్టం. చెప్పాను కదా లిప్ కూడా వేసుకుంటానని చెప్పి. ఇంట్లోనే ఉంటాను. బట్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని కొంచెం లిప్ కాంబో కొంచెం హెవీగా కాకుండా తక్కువగా మంచి మినిమల్‌గా కనిపించేలాగా నేను వేసుకుంటాను. చూడండి అలా. ఫస్ట్ ఒక లిప్ లైనర్ లైక్ ఈ కోడ్ వచ్చేసి కోడ్ లేదు గాయ్స్. నా దగ్గర లైక్ లిప్ లైనర్స్ అన్ని కలర్స్ ఒక డబ్బా ఉంటది. ఆ డబ్బాలో పిక్ చేశాను. ఇలా ఒక ఔటర్ లైన్ గీసుకోండి. కొంచెం స్మచ్ చేయండి. కొంచెం ఎక్కువ చేయొద్దు. కొంచెం తర్వాత మెబ్లిన్ వాళ్ళది లిప్ గ్లాస్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. ఏమైనా ఔటర్స్ వస్తే జస్ట్ క్లీన్. సో, సింపుల్ ఇంతే నా 5 స్టెప్స్ నేనిలా రెడీ అవుతాను. ప్రతి వీడియోలోని, రీల్స్‌లోని, వ్లాగ్స్‌లోని ఇదే న్యాచురల్‌గా ఉంటాను. నేనెలాంటి ఎక్కువ మేకప్ అనేది నేను వేసుకోను. ఫంక్షన్స్‌కి ఎళ్ళినప్పుడు మాత్రమే టింటెడ్ సన్ స్క్రీన్ ఆర్ బీబీ క్రీమ్ రాసుకొని నేను చూపిస్తాను. సో, ప్రెజెంట్ స్కిన్ కేర్ అది. సో, లైక్ ఇంకా హైడ్రేటింగ్‌గా ఉండాలి అనుకుంటే మీరు ఫ్రూట్స్ తినడం, వాటర్ ఎక్కువ తాగడం, కోకోనట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ బాటిల్ అదే ఎక్కువ తాగడం, ఫ్రూట్స్ ఎక్కువ తినడం, విటమిన్ సి అంటే ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగడం మీరు చేస్తే మీ స్కిన్ అనేది చాలా బావుంటది. పింపుల్స్ కూడా బేగా క్లియర్ అయిపోతాయి. నా పింపుల్స్ నాకు అలానే క్లియర్ అయ్యాయన్నమాట. లైక్ ఎక్కువ లాట్స్ ఆఫ్ వాటర్, విటమిన్ సి తాగడం, లైక్ ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగడం అండ్ ఇంట్లోనే కొన్ని టిప్స్ నేను చేసుకుంటాను. అవన్నీ స్మాల్ షార్ట్స్‌లా చేసి నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను చూడండి. సో, ఈ లుక్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై గైస్.